లేకపోతే రైల్వే స్టేషన్స్లో కానివ్వండి, మొబైల్స్ థెఫ్ట్ అవ్వడం చాలా కామన్ ఆఫెన్స్. కొన్నిసార్లు ఎక్కడో పెట్టి వాళ్ళే పోగొట్టుకుంటారు. అలాంటప్పుడు కూడా మళ్ళీ దొరకడం అవ్వకపోతే దే హ్యావ్ టు లాడ్జ్ ఎ కంప్లైంట్ విత్ ద పోలీస్. ఇట్ ఈస్ వెరీ ఈజీ. మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి అప్లికేషన్ ఇవ్వవలసిన అవసరం లేదు. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ CEIR పోర్టల్. www.ceir.gov.in లోకి లాగిన్ చేసి మీ IMEI నెంబర్ అలాంగ్ విత్ యువర్ ఫోన్ నెంబర్, వాట్ ఎవర్ డీటెయిల్స్ యూ హ్యావ్, ఇఫ్ యూ ఫిల్ ఇట్, దెన్ ఆటోమేటిక్లీ మీ కంప్లైంట్ రిజిస్టర్ అయిపోతుంది, మీ మొబైల్ బ్లాక్ అవుతుంది. అండ్ అవర్ ఎఫర్ట్స్ విల్ బిగిన్ టు ట్రేస్ ఇట్. యాజ్ సూన్ యాజ్ వీ గెట్ యువర్ మొబైల్ విల్ గివ్ యూ అ కాల్ అండ్ మీరు వచ్చి సూటబుల్ డేట్ ఇచ్చినప్పుడు కలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే అర్జెంట్ ఉంది అని చెప్తే అప్పుడు కూడా వీ విల్ గివ్ ఇట్ బ్యాక్. బట్ ఈ ఆఫెన్సెస్ ఎక్కువ జరుగుతుంటాయి ట్రైన్స్లో, బికాజ్ సమ్మర్ సీజన్లో గాలి వస్తుంది అని చెప్పి విండోస్ నుంచి కేర్లెస్గా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు కొంతమంది. అంటే ఏం జరుగుతుంది చుట్టూ పట్టించుకోకుండా అప్పుడు బయట నుంచి కూడా ట్రైన్ స్లో అయినప్పుడు కానీ ఆగినప్పుడు కానీ స్నాచ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే రైల్వే స్టేషన్లో కూడా క్రౌడెడ్ ప్లేసెస్లో మొబైల్ స్నాచ్ చేసి వెళ్ళిపోతుంటారు. దొంగతనంగా కూడా తీసుకొని వెళ్ళిపోతుంటారు. ఆఫ్టర్ సమ్ టైమ్ దే రియలైజ్ దట్ ఇట్ ఇస్ లాస్ట్. సో నాట్ ఓన్లీ మొబైల్, వాల్యుబుల్స్, అదర్ వాల్యుబుల్స్ లైక్ క్యాష్ బ్యాగ్స్ కానీ, అంటే క్యాష్ పెట్టిన బ్యాగ్స్ కానివ్వండి, లేకపోతే కార్డ్స్, జ్యువెలరీ, మెయిన్లీ జ్యువెలరీ, ఇవి కూడా పోవడం జరుగుతుంటుంది. సమ్మర్స్లో ఇలాంటి ఆఫెన్సెస్ ఎక్కువ అవుతుంది. బికాస్ ప్యాసింజర్స్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది, ట్రాఫిక్ ఆఫ్ ప్యాసింజర్స్ ఇస్ మోర్. అండ్ ఈ విండోస్ ఓపెన్ చేసి వాళ్ళు ఎక్కువ సమయం గడుపుతుంటారు, ఎస్పెషలీ నైట్ టైమ్స్. అండ్ ట్రైన్ ఆగినప్పుడు కూడా వీళ్ళు విండో దగ్గర బయట కనిపిస్తుంటుంది వాళ్ళ నగలు కానీ, ఫోన్స్ కానీ. ఇట్స్ వెరీ ఈజీ టు do the offense for the offenders. Consider you are lucky and you be careful when traveling in train with your belongings. Sir, నిలబడండి.